నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడున్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే. భీమిలి సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో నూరు భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘానికి ప్రాధాన్యత కల్పించాలి. గుంటూరులో మౌన దీక్ష. రేపు నుండి శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా 132వ ఉరుసు మహోత్సవాలు. అందరూ ఆహ్వానితులే ధర్మకర్త పిలుపు. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల షర్మిల తీవ్ర స్థాయిలోనూ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి ₹1 కోటి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. 1,00,000 ఎకరాలకు తాగునీటితో పాటు 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. ఇక 16 నెలల క్రితం ఒక గేటు, 3 నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని, మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. ఇక 5 సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుకుపోయేది కాదని చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ఆర్ 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి ₹1 కోటి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై వచ్చినటువంటి భూ కబ్జా ఆరోపణలపై వైసీపీ నేత వంపుగుడి జాన్ వివరణ అందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత వంపుగుడి జాన్ మాట్లాడుతూ 2019లో ఆవుల సాంబశివరావు వద్ద నేను ఈ పొలం కొన్నానని అన్నారు. ఇక పొలానికి సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు నా వద్ద ఉన్నాయని తెలిపారు. ఇక గూనపాటి వెంకటేశ్వరరెడ్డి చేసినటువంటి ఆరోపణలు మొత్తం అవాస్తవమని ఆయన తెలియజేశారు. ఇక మరోసారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వరరెడ్డిపై కేసు పెడతానని తెలిపారు. నా సొంత డబ్బులతో ఈ పొలం కొనుక్కున్నానని, వెంకటేశ్వరరెడ్డి వెనుక ఎవరో ఉండి కథ నడిపిస్తున్నారని అన్నారు. ఇక మరోసారి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని ప్రశ్నించారు. ఇద్దరం డాక్యుమెంట్లు తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్దాం, ఎవరు కరెక్టో అనేది వాళ్లే తేల్చుతారని తెలిపారు. పొలం విషయంలో కోటప్పకొండలో ప్రమాణం చేయడానికి నేను ఎప్పుడైనా సిద్ధమని ఆయన అన్నారు. నాకు ఇచ్చిన ఆవుల సంవత్సరం ఇదిగో ఒరిజినల్ పాస్బుక్ ఇచ్చాడు. ఈ రోజు కూడా ఆయన పేరు మీద ఆన్లైన్ ఉంది. మేము ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు? అతను చెప్పాల్సిన అందరూ చెప్పేసి డిఎస్ ఆపిచ్చాడు. నేను పవర్గా డిఎస్ పెట్టించుకున్నాక రిజిస్ట్రేషన్ చేయించుకుంటానే నేను అంతే ఆపేశా. అతను ఆపటానికి సంబంధం ఏంటంటే అదేనంటే ఏం చెబుతున్నాడు, మేము రెడ్డివి, మేము ముఖ్యమంత్రి రెడ్డి, మా ఎమ్మెల్యే గారు రెడ్డి అన్నాడు, వాళ్ళ అన్నయ్య కోటా ఉందన్నాడు. 4 రోజులు ఉండాక మళ్ళీ వెళ్తే ఏమన్నాడు, అట్లా చిన్న వెంకటరెడ్డికి ఇందులో భాగం ఉందన్నాడు. అట్లా చిన్న వెంకటరెడ్డి గారు మరి బాల సత్యనారాయణ దగ్గరకు వస్తే నేను అడిగా, చిన్న వెంకటరెడ్డి గారు ఎందుకు పలానా అతను నీకు ల్యాండ్లో బాగా ఉందంటున్నాడు, నిజమా కాదా నీ పేరు చెబుతున్నాడండి. అన్న వాడెవడో నాకు చూపించు, ఒకే ఒక్క తన్నుకు వాడి బర జారిద్దన్న అన్నాడు నా ముందే. ఆ విషయం కూడా అతను చేర్చా. నేనెందుకు అన్నాను అది ఇదని మళ్ళీ అబద్ధాలు కోతలకు వస్తున్నాడు. పబ్లిక్ చెప్పి ఎమ్మెల్యే గారు అన్నకు వాటా ఉందన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, 25 లక్షల రూపాయలు తీసుకుని అన్నాడు. ఈ ముండకు 25 లక్షల రూపాయలు ఉండవాడైతే ఇల్లు అమ్ముకొని వ్యవహారం చేసి వీడి అన్ని బినామీలు 10 రూపాయలు వడ్డీలు తిప్పేది. ఎంతసేపు ఉండ 10 రూపాయలు ఎవరు దొరుకుతారు, ఏం చేస్తారా, వడ్డీకి ఇవ్వటం, మధ్యలో మధ్యాహ్నం పూట మొగుడు లేకపోతే ఆడవాళ్ళ దగ్గర పోవాలని చూడటం, వాళ్ళని పట్టుకొని ఈ మధ్య 2 రోజులు అది కూడా చూపిస్తా. ఈ మరి వారం రోజుల క్రితం ఒకసారి తన్నులు కూడా తిన్నాడు. ఆ వార్తలు చూపిస్తున్నాడు. నిన్న మమ్మల్ని కొట్టారంటే ఎవరు కొడతారు నిన్ను, అసలు నిన్ను కొట్టాల్సినంత అవసరం ఏంది, కొడితే ఒక పక్కన వాళ్ళు చూడరా, లేకపోతే సెల్ ఫోన్లో నేను ఈరోజు ఎవరైనా వీడియో ఎదిగిరా, ఎవరు చూడకుండా నేను ఒక్కనే తెల్లారుజాను వచ్చి కొట్టిపోయారా, అదేమన్నా ఇబ్బంది ఏంటండి? అది కూడా కొట్టింది ఎవరు, ఎమ్మెల్యే గారు అనుసారులు. ఇక ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారు అనుసారులు. 2 రోజులు నువ్వు ఏ పార్టీలో ఉంటావో తెలియదు, ఎవరు పక్క ఉంటావో తెలియదు. ఇప్పుడే 3 సార్లు 4 సార్లు కాపురం చేసావు, మళ్ళీ నెక్స్ట్ ఎవరు పక్క పోతావు. నువ్వు అర్థం చేసుకొని పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. ఇప్పుడు ఎవడన్నా అన్నం తినేవాడు, రైతు పుట్టకు పుట్టినోడు ఈ బీకేస్తాడంటే ఎట్లా బీకేస్తాడు చూడు, ఇట్లా ఉండ వరిని ఎట్లా బీకేస్తాడు చూడు. ఎవరన్నా కానీ అన్నం తినేవాడు ఎవడన్నా బీగుతాడు. తినేది ఏది, ఈ వరి అన్నమే తినేది. నువ్వు 20 ఆ రోజు మీ ఫ్రెండ్ అయిన ఒక హేమారెడ్డి అన్న అతను నా వాయిస్ విన్నాడు. నేను ఏరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నా, విజయవాడ వెళ్తున్నాను అబ్బా రేపు ఉదయం పని ఉందని. అది గమనించుకొని మీ ఇద్దరు ఫ్రెండ్లు కలిసి జనాన్ని తీసుకుని వచ్చి మీరు చేను బీకేశారు.
ఎవరన్నా అన్నం తినేవాడు ఇట్లా పీకేస్తాడు. అప్పుడు పట్టకొచ్చిందండి, పట్టకొచ్చిన పొలాన్ని పీకాడు. ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా పీకుతారు. మీరు ఎట్లా అన్నా కానీ మీరు ఎట్లన్నా రాసుకోండి అండి, దాని గురించి సమస్య లేదు. నేనైతే చెప్పేది ఒక్క మాట కూడా తప్పులేదు. దీని విషయంలో, చేను విషయంలో, డబ్బుల విషయంలో ఇచ్చిన దాంట్లో నా స్వశక్తిగా నేను వర్క్ చేశా. నేను అప్పులు కట్టాల్సిన వాళ్ళకి ఈ రోజు కూడా కట్టలా. 20 లక్షలు నా సొంతంగా నేను కట్టుకున్నా ఆయనకి అడ్వాన్స్గా. ఈ రోజుకైనా కూడా ఎక్కడికి వచ్చిన ప్రమాణం చేసిన ఏం చేసినా చెబుతారమ్మను. అది ఎవడన్నా అన్నం తినోడు ఈ వరి ఇట్లా ఉంటే పీకుతాడా? మీరు ఆలోచించండి అండి. ఎవరన్నా పీకుతారా? ఎవడన్నా పీకమంటాడా? ఇది కేవలం చేసింది హేమారెడ్డి గారు. హేమారెడ్డి గారు నేను విజయవాడ వెళ్తున్నాను అని అనగానే అతను చెప్పుంటాడు. అతను చెప్పగానే ఇతను వచ్చి బినామీలు పెట్టి పీకేసుకున్నాడు. మాది కొనుగోడు విలేజ్. ఈ పొలము 82 సెంట్లు 1983లో మా నాన్నగారు ఆవుల వెంకయ్య గారు కొని ఉన్నారు. దాన్ని నాకు నాన్నగారు ఆరోగ్య నిమిత్తం బాగలేక నాకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. నేను కొన్ని నా ఇంట్లో కుటుంబ సమస్యల వల్ల దాన్ని 2019లో బసికాపురం జాన్ గారికి అగ్రిమెంట్ రాసి అమ్మి మాట్లాడుకొని అగ్రిమెంట్ రాసి ఉన్నాను. 2019 నుంచి జాన్ గారి ఆధీనంలో ఈ చేను ఉందండి. అది మెయిన్. దగ్గర కాగితాలు ఎన్ని ఉన్నాయి? నా దగ్గర మొత్తం లింక్ డాక్యుమెంట్స్ 1983 నుంచి గవర్నమెంట్కి శిస్తు కడుతూ ఉన్నాను. ఈ రోజు వరకు కూడా శిస్తు కాగితాలు అన్నీ, దీనికి సంబంధించిన కాగితాలు అన్నీ ఉన్నాయి. అడంగులు, పాస్బుక్, 1B అన్ని అడంగులు ఈ రోజు కూడా ఆన్లైన్లో 82 సెంట్లు నా పేరు మీదగానే ఉన్నాయి. నా పేరు వంపుగూడి జాన్, బస్కాపురం మాది. నాకు ఆవుల సాంబశివరావు గారు 2019లో ఏమండి నేను చేను అమ్ముతానండి, ఎవరన్నా ఉంటే కొనమనంటే ఎక్కడయ్యా చేను అన్న. నేనే కొంటానండి అని చెప్పి డైరెక్ట్గా ఎవరు మీడియేటర్ కూడా లేరు. నేనే చేలోకి వచ్చేస్తాను. నేనే వచ్చి చేలోకి రేటు మాట్లాడుకున్నా. నేనే ఇదిగో నా అగ్రిమెంటు, ఇది ఆవుల సాంబశివరావు గారు ఇచ్చి నాకు పాస్ పుస్తకం ఒరిజినల్ ఇచ్చాడు, లింక్ డాక్యుమెంట్ జిరాక్స్లు ఇచ్చాడు. నేను ఎవరు సొమ్ముకు ఆశపడేవాడిని కాదు, ఎవరి దగ్గర బినామీలుగా నేను దాసోహం చేసే టైపు కాదు. నేను అట్లా కాదు. నేను ఫస్ట్ కానించి నాకు ఆస్తులు చాలా ఉన్నాయి. మా నాన్నగారు ఇచ్చినట్టు నాకు 10 ఎకరాలు ఉంది. నేను దాన్ని చూసుకొని బ్రహ్మాండంగా కాసు కృష్ణారెడ్డి గారి దగ్గర ఎవరు కానీ ఒక నీతిగా చేస్తా. కానీ ఎలక్షన్ ఏదైనా అవినీతి పరుని కాదు, ఒకరు సొమ్ముకు ఆశపడను. నీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నిన్ను పంపించినాడు మగోడైతే నువ్వు చేలోకి రా. నువ్వు వచ్చి నీకుండా చూసుకో. ఎందుకో నేను ఆవుల సాంబశివరావుతోనే నేను ఒరిజినల్గా మడిసిని తీసుకొచ్చి ఇప్పుడు చేలో పెట్టేశా మీడియా వాళ్ళందరి సమక్షంలో. నువ్వు కూడా అలాగే నీకు అమ్మిన వాళ్ళు ఎవరు ఉంటే నువ్వు తీసుకొని రా. నువ్వు తీసుకొని వచ్చి నువ్వేదో వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారని ఎమ్మెల్యే గారి పేరు చెప్పి కానీ ఈసారి కానీ మేము బినామీలు అది అని చెప్పామంటే నీ మీద మంచి కేసు పెడతాము, ఏదైనా చేయగలుగుతా. నువ్వు పోయి అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా విజయభాస్కర్ రెడ్డి గారు, అయ్యా కోట్లేసి ఆయన అయ్యానని నువ్వు అది ఇదని అని చెప్పడం కూడా, విజయసాయి రెడ్డి దగ్గర పోయి నువ్వు మొరబెట్టుకొని బాధపడటం కాదు. అదేనండి నేను చస్తాను ఏడ చేస్తానని కాదు. నేను రేపు ఎందుకు నాకు కమ్మగా నేను హాయిగా ఉండేవాడిని, ప్రశాంతంగా నిద్రపోయి లేపే. ఇప్పుడు రేపు ఉదయం నేనే ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఇవన్నీ తీసుకొని పోతా. వాళ్ళే నాకు బ్రహ్మాండం చేసి పెడతారు. నువ్వు పోయి అక్కడ విజయసాయి రెడ్డి దగ్గర కూర్చొని మొరబెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నువ్వు బాగా చేయి, సరిపోయిద్ది. నీ బుద్ధి, నీ వ్యవహారం, నీ పరిస్థితి అన్ని ఊరక ఏడవటం లంజేడుపులు ఇవన్నీ మాత్రం నా పేరు చెప్పామంటే మాత్రం మర్యాద కూడా ఉండదు. అది నేనే కొనుక్కున్న చేను, నీకు కావాలంటే రా, ఇదిగో మీడియా వాళ్ళ ముందు నేను చూపించుకుంటున్నా. అది నా సొంత ఆస్తితోటి నేను నమ్ముకుని, నాకు ఒకటండి మీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నేను అంటారు, జగనన్న లేఅవుట్లో నేను వర్క్ చేశా. వర్క్ చేయంలో నాకు ఆంధ్ర బ్యాంకులో మెయిన్ బ్రాంచ్లో పడి అతని చెక్ రూపంలో డబ్బులు ఇచ్చా. మీరు ఈరోజు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇబ్బందిలా. అతనిలాగా దొంగ నాటకాలు, దొంగ వ్యవహారాలు, దొంగ డాక్యుమెంట్ పుట్టించే టైప్ కాదు నేను. ఏదైనా కాదు. ఈసారి కానీ నా పేరు కానీ వచ్చి కానీ ఎవరైనా అయిందంటే మాత్రం నేను పద్ధతిగా ఊరుకోను. నాకు కూడా జనం చాలా మంది ఉన్నారు. నర్సరాపేటలో నేను కేకేశానంటే ఎంతమంది వస్తారు ఏందనేది తెలుసు. అది దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా మాట్లాడేది చెప్పు. నిన్ను పంపించేవాడు అని ఉంటే మగవాడైతే వాడిని రమ్మను. నిన్ను ఎక్కడ వెనకుండా ఆడదానిలాగా నువ్వు ఆడింగ్లో ఆడాలి వెనకుండా పంపించడం కాదు. వాడిని రమ్మని మగవాడైతే చేలోకి చూసుకుందాం. లేదు నీ డాక్యుమెంట్ తీసుకురా, నా డాక్యుమెంట్ తీసుకొస్తాను, నీకు అమ్మిన వాళ్ళని తీసుకురా, నేను అమ్మిన వాళ్ళని తీసుకొని వస్తా, నీ పిల్లల్ని తీసుకురా, నా పిల్లల్ని తీసుకొని వస్తా. రేపొద్దు మగవాడైతే త్రికోటేశ్వర స్వామి ఉన్నాడు మైకుల్లో చూస్తూ ఉంటాడు కదా, అతన్ని తీసుకోరా. ఎవరు నువ్వు దీపం ముట్టించు, నేను ఆర్పేస్తా. లేదా నేను ముట్టిస్తా, నువ్వు ఆర్పే మగవాడు అయితే. రేపు ఉదయం టైం నువ్వు చెప్పినా సరే నాకేం ఇబ్బంది లేదు. నేను చెప్పిన టైం, ఎందుకంటే నువ్వు దొంగ కాబట్టి ఎప్పుడు వస్తావు, నిన్ను పంపించినాడు పెద్ద ఎదవ కాబట్టి ఎప్పుడు వస్తారో దాన్ని బట్టి పద్ధతిగా ఉండండి. ఎమ్మెల్యే గారు మాట మాత్రం చెప్పారంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది సొంతంగా నేను కొనుక్కున్నా. నాకు మీడియేటర్ కూడా ఎవరు లేరు. అది నాకు మీడియేటర్ కూడా ఎవరు లేరు. నేను స్వయంగా కొనుక్కున్నా. ఆయన పేరు కానీ నా దర్యాపులు తీసుకొచ్చారంటే మాత్రం పద్ధతిగా కూడా ఉండదు. అది మరీ చెబుతున్నా మీ అందరికీ.
ఇది ఈసారి మాత్రం ఏందారంటే మాత్రం ఇంటికి వచ్చి తిట్టాల్సి వస్తుంది. మాకు తెలుసు మీ ఇల్లు, అది ఆలోచించుకోండి. మీరు మాత్రం అట్లా మాత్రం ఆయన పేరు మాత్రం రాకండి. మీకు ఏదైనా ఉంటే రండి, రేపు ఉదయం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. నీ డాక్యుమెంట్ తీసుకురా, నా డాక్యుమెంట్ తీసుకొని వస్తా. నువ్వు మగోడే నేను మగోడే తేల్చుకుందాం చేలు. లేదంటే కలెక్టర్ గారి దగ్గర చూపిస్తారా? ఎవడికి వస్తే వాడికి, నీకు వస్తే నువ్వు తీసుకో. నువ్వు 40 సెంట్లు అంటున్నావు కదా, నీకు వస్తే నీ మగోడు 82 సెంట్లు ఈ రోజు ఇస్తా నీకు. ఆ సాంబశివరావు గారు కట్టాల్సిన డబ్బులు నేను కట్టుకుంటా. అది దాంట్లో కానీ ఏదైనా మాట కానీ తేడా ఉండి కానీ ఏదైనా అయితే నీ కాళ్ళ సందుకు దూరిపోతా. మగోడు రేపు పొద్దున్న చూసుకుందాం. అది పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వరికే పుడిసెలేని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఏళ్లు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వరికే పుడిసెలే భూములు కోల్పోయిన బాధ్యతలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చెదలవాడ అరవింద్ బాబు, పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి, పల్నాడు రైతుల్ని మోసం జగన్మోహన్ రెడ్డి, పల్నాడు రైతుల్ని మోసం జగన్మోహన్ రెడ్డి. ప్రారంభించాలి, వర్గపుడు పనులు ప్రారంభించాలి. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఇక వినుకొండ పట్టణంలో వైసీపీ నేతలు ఫోటోలు లేకుండా మల్లికార్జునరావు ఫోటోలు వెలిసిన ఫ్లెక్సీలు మీరు తీసుకునే నిర్ణయం వైపు మా ప్రయాణం అంటూ మక్కిన మల్లికార్జునరావు అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక వినుకొండలో మక్కిన మల్లికార్జునరావు అనుచరులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలపై చర్చ మొదలైంది. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుతో మక్కిన వైసీపీని వీడతారా అనే చర్చ కొనసాగుతుంది. ఇక నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో మక్కిన మల్లికార్జునరావుకు మంచి సంబంధాలు ఉన్నాయని చర్చ. వాళ్ళ అబ్బాయి సంస్కృత వేద పాఠశాలలో ప్రతిష్ట లేక ఆచార్యులు విశ్లేషించారు. మరి చక్కని 4 రోజులు కూడా చేసి తీర్మానం చేసి ఆయన టైంలోనే కార్యక్రమానికి మరి మాతోటి బ్రహ్మాండ నాయకుని పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలంలో సండ్రతండా వద్ద టాటా ఎస్ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. ఇక చెరుకుపాలెంకు చెందినటువంటి వ్యవసాయ కూలీలు చెరుకుపాలెం నుండి తాడువాయి వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఇక 30 మంది వ్యవసాయ కూలీలు మిరపకోతలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బీపీ కానీ షుగర్ కానీ నిన్న వచ్చామంట కదా హాస్పిటల్ ఇక్కడికి, మరి మందులు తీసుకెళ్ళావా? ఆటోలో ఎంతమంది ఉన్నారమ్మా? ఆటోలో ఎంతమంది ఉన్నారు? ఏ ఊరు ఆటో అది? ఏ ఊరు నుండి ఏ ఊరికి వెళ్తున్నారు? వెళ్తుంటే పక్కకి లాగిపోయాడు. పక్కకి లాగిపోయాడు. 47 అంటున్నారు కదా. మొత్తం పడ్డాం. పడ్డాం. ఇప్పుడు ఎట్లా ఉంది నీ ఆరోగ్యం? బాగుందండి. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? క్రాస్ చేస్తే పక్కకి వెళ్ళిపోయింది.
ఒకరి మీద ఒకరు పడేసరికి బాగా దగ్గర మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? గుంటూరు నగరంలో ప్రసిద్ధి గావించినటువంటి మస్తాన్ దర్గా 132వ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు శనివారం దర్గాలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. 28న ఉదయం 3:30 గంటలకు చాందిని అలంకారంతో ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకు జరుగుతాయని చెప్పారు. ఇక భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకోవాలని రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడింది. ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశయులు విచ్చేస్తున్నారు. అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా విచ్చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవం 28వ తారీఖు ఉదయం 3:30 గంటలకు చాందిని అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది. ఆ తరువాత బాబాగారి అప్పట్లో వాడిన ఆ కుర్చీని తీసి ఆ కుర్చీని పూజించి బాబాగారిని రమ్మని చెప్పడం జరుగుతుంది. ఆ కుర్చీ వద్ద నుండి రాత్రి 11 గంటలకు బాబాగారి గంధ మహోత్సవం. అప్పట్లో బాబాగారు ఏ విధులు గుండా నడిచేవారో ఆ విధులు గుండా అత్యంత వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో నవబత్ మేళాల సన్నాయి మేళాలతో కనక తప్పెట్లతో బుట్టబొమ్మ బేతాల వేషాలతో ఎన్నో రకాల వాయిద్యాలతో బాబాగారు ఒక మహారాజు వలె ఒక యోగీశ్వరుడు వలె ఆయన ఏ విధుల్లో నడిచేవాడో ఆ విధులు గుండా తీసుకొని బాబాగారి మంచం వద్దకు చేరుకొని అక్కడ పూజ అనంతరం బాబాగారిని ఆ గుర్రం మీద ఆహ్వానించడం జరుగుతుంది. బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించడం జరుగుతుంది. ఆ ఆవహించిన గుర్రం బాబాగారు ఏ విధుల్లో నడిచేవారో ఆ విధులు గుండా తీసుకొని వస్తే ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం లేనితో బాధపడేవారు, రోగాలతో బాధపడేవారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఎన్నో విధాల బాధలతో ఉన్నవారు ఆ బాబాగారి గుర్రాన్ని పాదాల్లో తాకి వారి కోరిక చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి ఉరుసు గంధోత్సవానికల్లా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం. ఈ ఇచ్చేస్తున్న భక్త మహాశయులకి సుమారు రోజుకి 30,000 మంది పైచిలుకు భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం ఈ 5 రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ధన పేద తారతమ్యం లేకుండా ప్రతి భక్తుడు కూడా ఆ అన్న ప్రసాదాన్ని బాబాగారు ఆ ప్రసాదాన్ని ఆవహించి ఉంటారనే భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం. ఆ అన్నాన్ని స్వీకరించి వారి బాధలు తొలుగుతాయనే మిక్కిలి విశ్వాసం. బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో 2 రోజుల పాటు జరిగే జయహో బీసీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఇక బట్టిప్రోలు మార్కెట్ వద్ద గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సోదరులు, కార్యకర్తలు అధిక సంఖ్యలోనూ పాల్గొంటారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ జనవరి 4న జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జయహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు నియోజకవర్గంలో జైహో బీసీ సభలు పెడుతున్నామని, దీనిలో భాగంగా వేమూరు నియోజకవర్గం మండలాల వారీగా జైహో బీసీ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు. పార్టీ యావత్తు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కూడా మీరు సహకరించారు. పార్టీ తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీసీసీఎల్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం ఎందుకు ఇచ్చారనేది పెద్దలందరూ మీకు చెప్పుకుంటారు. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్ బోన్. అటువంటి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి బీసీలు ఈ రోజున మళ్ళా కార్యోన్ముఖుల్ని చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకొని తీరాల్సిన సత్యం. మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ఆ రోజు ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల అధికారంలోకి వచ్చాడంటే ప్రధాన కారణం ఆయనకి ఏదో కులం లేకపోతే ఇంకోటి ఉండి కాదు, బలహీన వర్గాల అన్నతోటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో 22 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా బలహీన వర్గాల అండ అనేది పార్టీకి ముఖ్యంగా ఉంటా వచ్చింది.
చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అనేక కార్యక్రమాలు వారి నేతృత్వంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బలహీన వర్గాల కాలనీలు అభివృద్ధి చేసుకోవడం కానీ సంక్షేమానికి ఇతోధికంగా నిధులు కేటాయించి కొత్త కొత్త కార్యక్రమాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాం. మొన్న 14 నుంచి 19 అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా వృత్తి పని వాళ్ళకి ఆదుకునే కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఒకవైపు వృత్తి పని వారికి ఆదరణ ద్వారా ఆదరణ ఇస్తే మిగిలిన వాళ్ళకి సప్లై ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా సప్లై ఉందో అసెంబ్లీలో చట్టం చేసి సప్లై ప్రవేశపెట్టి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. అది ముఖ్యంగా మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మరి బీసీలకి రుణ పంపిణీ, రుణాలు మంజూరు చేసి అనేక రకాలుగా ఆదుకోవడానికి అనేక ప్రణాళికలు రచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రాజకీయమైనటువంటి కార్యక్రమాలు, రాజకీయంగా గుర్తింపు గౌరవాన్ని ఏదన్నా వచ్చిందంటే బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం తర్వాత అనేది పెద్దలందరూ చెప్పారు. అది యథార్థం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బలహీన వర్గాలకు ఒక గుర్తింపు, గౌరవం, రాజకీయాల్లో నంబర్ 2, నంబర్ 3 పొజిషన్ లో ఆడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు అనేక మంది పేర్లు చెప్పారు, కొల్లు రవీంద్ర గారు. ఇవన్నీ కూడా మనం ఆ విధంగా వాళ్ళని గౌరవప్రదమైనటువంటి విధానంలో ముందుంచితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి జైలుకి పంపించింది మన సోదరులు, బీసీ సోదరులు అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని. ఇవన్నీ గమనించండి. అనేక రకాలుగా హింసించారు. గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు వాళ్ళకి అతీతులు కాదు. అందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి బీసీలు బ్యాక్ బోన్ ఉన్నటువంటి బీసీలు పార్టీకి కొంత దూరం అయ్యారనే ఒక ఆలోచన ఉంది. కానీ అది గాలి, ఒక రకమైన గాలి. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి ప్రజల్లో పోయి గడ్డాలని విని, తలని విని, కాళ్ళు పట్టుకొని రకరకాల వేషాలు వేస్తే వచ్చిన ఫలితం అది తప్ప రెండోది కాదు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో వీళ్ళ బతికేందుకు అర్థమైపోయింది. వీళ్ళ నమ్మి ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా దగా కాబట్టింది అనేది యథార్థం. అందులో బలహీన వర్గాలు కూడా ప్రధానంగా గుర్తించాలనే అంశం మీరు గుర్తుంచుకోవాలి. బలహీన వర్గాల్ని 56 కార్పొరేషన్లు పెట్టాడు. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు వాళ్ళకి. 56 మందికి పదవులు ఇచ్చాడు. 56 చైర్మన్లు, ఒక 60,000 గౌరవ వేతనం ఇచ్చాడు. అంతమించి చేసినట్టు లేదు ఇతను. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వేల కోట్ల రూపాయల సప్లై ద్వారా వాళ్ళ ఆర్థిక స్వావలంబన కల్పించే పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అందుకునే విధంగా మనం తోడ్పాటు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. గుంటూరులోని లార్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఇక దూదేకుల సంఘం అధ్యక్షుడు పీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నూర్ బాషా దూదేకుల కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ లేకపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ అన్నారు. ఇక రాష్ట్రంలో 2-3 లక్షల జనాభా ఉన్న కులాలు సైతం చట్టసభల్లో, శాసన మండలిలో, పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో ప్రవేశించిన ఏ కులమైనా అంతరించిపోయినట్లేనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఇక చట్టసభలో ప్రవేశించిన కులాలకు మళ్లీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో దూదేకుల సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర నూరు భాష ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మౌన అధ్యక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు చట్టసభల్లో ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలాంటి అవకాశం మాకు కల్పించలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు చట్టసభల్లో అడుగుపెట్టని కులం ఏదైనా ఉంటే అది అంతరించిపోతుందని చెప్పేసి చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా
ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి మేము మౌన దీక్షతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థించుకుంటున్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి రాబోయే ఎన్నికల్లో మాకు ఏ పార్టీ అయితే మాకు మద్దతు కల్పిస్తుందో, అంటే ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్పుకుంటున్నాం. రాని పక్షంలో మేము ఒంటరిగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మా ఓటు బ్యాంక్ ఏదో మేము నిరూపించుకుంటాం. సుమారు మేము రాష్ట్రంలో 23 లక్షల మంది ఉన్నాం. మీరే చూడండి, రాష్ట్రంలో 2-3 లక్షల మంది జనాభా ఉన్న వాళ్ళకు కూడా 4-5 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారు. అలాంటిది మాకు 23 లక్షల మంది ఉన్న మాకు ఇంతవరకు చట్టసభలో అవలంబించలేదంటే మీరే ఆలోచించండి మేము ఎంత హీనంగా ఉంటున్నామో మీరు ఆలోచించండి. అంటే రాజకీయ నాయకులకు మా ఓట్లు అవసరం లేదా? మా ఓట్లు అయితే అవసరమే, మాకు ఎమ్మెల్యేలకు ఇవ్వడం వాళ్ళకి అవసరం లేదు. దీని మీద మేము రాష్ట్ర స్థాయిలో రాబోయే కాలంలో ప్రతి జిల్లాకి వెళ్ళి ఇలాంటి మౌన దీక్షలను ప్రవేశపెట్టి మా ఆవేదన వ్యక్తపరుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలో మేము ఒక అంతర్భాగము. మా పాపులేషన్ దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఉన్నారు. కానీ మాకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు దాటినప్పుడు కూడా చట్టసభలో ప్రవేశించిన దాఖలా లేవు. ఇది సామాజిక అన్యాయం, సోషల్ జస్టిస్ అని అన్ని పార్టీలు కూడా ఏదో చెప్పుకుంటూ ఉన్నారు, కొట్టుకున్నారు మేము సామాజిక న్యాయం చేస్తామని. కానీ ఎంత దురదృష్టవశాత్తు ఒక్కసారి ఆలోచించండి, 1-2 లక్షలు ఉన్నటువంటి జనాభాకు ఉన్న కుల వాళ్ళు కూడా ఎంతోమంది ఎమ్మెల్యే అవుతున్నారు. కానీ 70 సంవత్సరాలు దాటినప్పుడు కూడా మేము 25 లక్షలు ఉన్నామని మేము గగ్గోలు పెట్టినా కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఒక సీట్ ఇచ్చిన పాపాన పోలేదు. మీరు వాళ్ళు అంటున్నారు, కొంతమంది అనుకోవచ్చు మీలో ఆర్థిక స్తోమత లేదు, మీ యొక్క సంఘ బలం లేదు. కానీ ఈరోజు మా సంఘంలో ఎంతోమంది ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మా పాపులేషన్ కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 10 నుంచి 15 వేల మంది ఓటర్లు ఉన్నారు. పోనీ దానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అర్హత లేనప్పుడు ఎమ్మెల్సీలు ప్రతి కులానికి ఎన్నో ఇస్తున్నాము. ఇప్పుడు కనీసం మేము మైనార్టీలో ఒక అంతర్భాగమైనప్పుడు కూడా ఒక్క సీటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇది ఎంత సామాజిక అన్యాయం ఒక్కసారి చూడండి. సామాజిక న్యాయం రావాలని మేము ఈరోజు మౌన పోరాటం జరుపుతున్నాము. అదేవిధంగా మా యొక్క ఆవేదనను వాళ్ళు ఏ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు, ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ మేము భాగమైన కూడా మైనార్టీ ఇన్స్టిట్యూషన్ ఎన్నో పోస్టులు ఉన్నాయి, దాదాపు 5 చైర్మన్ పోస్టులు ఉన్నాయి, 100 కొలది డైరెక్టర్ పోస్టులు కూడా నామమాత్రంగా 1-2 మాత్రమే మాకు ఇస్తున్నారు. కానీ మా హక్కును హరించబడుతుంది. కాబట్టి మా హక్కుల సాధన కోసం మేము ఇది ఒక ప్రారంభమైన దీక్ష. ఇది ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షను మేము కొనసాగిస్తాము. దీన్ని ఎవరైతే స్పందిస్తారో, మాకు సపోర్ట్ చేస్తారో, మాకు సీట్లు ఇస్తారో అలాంటి పార్టీకే మేము మద్దతు ఇస్తాం తప్ప మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోకపోతే వాళ్ళకి స్వతంత్ర భారతావనిలో రాజకీయ స్వాతంత్రం లేని ఏదైనా కులము ఉంది అంటే అది ఒక్క నూర్బాషా దూదేకుల కులమే అని మేము చేస్తున్నాము. 23 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ 2013లో ఇదే గుంటూరు వేదికగా సింహ గర్జనను చేసి మా బలాన్ని మేము నిరూపించాము. అలాగే 2023లో కూడా సింహగర్జన 1,00,000 మందితో చేసి మా బలాన్ని మేము నిరూపించుకోవడమే కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రతి ఎన్నికలలో కూడా 75 సంవత్సరాలుగా శాసన మండలిలో కానీ, పార్లమెంటులో కానీ, చట్టసభల్లో కానీ నూర్బాషా కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అడుగు పెట్టలేదు అని పదే 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను మేము అడుగుతున్నప్పటికీ మాకు ఏ ఒక్కరూ కూడా చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కల్పించకపోవటం అనేది నిజంగా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూర్బాషా దూదేకుల సంక్షేమ సంఘం ఒకే తీర్మానం చేస్తూ ఉంది. అంబేద్కర్ చెప్పినట్టు చట్టసభల్లో ప్రవేశించిన కులం ఏ కులమైనా అంతరించిపోయినట్లే అన్నారు. ఆయన సాక్షిగా ఈరోజు గుంటూరు వేదికగా మౌన దీక్షను ప్రారంభించాము. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి జిల్లాకు రాష్ట్ర నాయకులందరూ కూడా వెళ్ళి ఏ పార్టీ అయితే నూర్బాషా కమ్యూనిటీకి చట్టసభల్లో ప్రవేశించడానికి అవకాశం ఇస్తుందో ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23 లక్షలు మూకుమ్మడిగా సహాయం చేయాలని మేమందరము కూడా చేస్తున్నాము. అలాగే ప్రతిసారి మేము మైనారిటీలలో అంతర్భాగము అనేసి మా భాగస్వామ్యం కావాలి అని మేము అడిగిన ప్రతిసారి మాకు కావాల్సినటువంటి హక్కులు కానీ, రిజర్వేషన్స్ అన్ని కూడా మేము పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ప్రభుత్వాలన్నీ నూర్బాషా కమ్యూనిటీకి ఏమీ ఇవ్వలేదా అంటే ఇస్తున్నారు. ఏదో కార్పొరేటర్లుగా, కోఆప్షన్ మెంబర్లుగా, ఏదో డైరెక్టర్లుగా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు 2 చైర్మన్లు మాత్రమే
నూర్భాషా కమ్యూనిటీకి ఉన్నాయి. మరి 2 లక్షలు 3 లక్షలు ఉన్న జనాభాలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినప్పుడు నూర్భాషా కమ్యూనిటీ చేసుకున్న పాపం ఏమిటి అని మేము అడుగుతున్నాము. మేమందరము కూడా సిద్ధంగా ఉన్నాము. ఏ పార్టీ అయితే మాకు రాజకీయంగా అవకాశం కల్పిస్తుందో. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వార్డుల పరిశీలనలో లోటుపాట్లు సవరిస్తూ సక్రమంగా విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు ఏకదాటిగా వార్డును ఆయన పరిశీలించారు. ఇక ముఖ్యంగా ఎముకలు, కీళ్ల విభాగం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, జనరల్ సర్జరీ, ఎక్స్రే, ఈహెచ్ఎస్ ఓపీలను ఆయన పరిశీలించారు. ఇక ఎముకలు, కీళ్లు ఓపీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక ప్రతిరోజు ఎంతమంది పీజీలో ఉన్నారంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక గ్యాస్ట్రో ఎంట్రాలజీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. ఇక మగవారికి, మహిళలకు వేరువేరుగా గదులు కేటాయించాలని ఆయన ఆదేశించారు. ఇక ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకుండా ఓపీ ఎలా నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. ఒకే రోజు 3 వైద్యులు లేకుండా ఓపీని వదిలేసి కాన్ఫరెన్స్లకు ఎలా వెళ్తారని ఆయన అన్నారు. ఇక మరోసారి అలా జరగకుండా బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా జనరల్ సర్జరీలో వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదా అని కూడా ఆరా తీశారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేస్తారు. ఈలో పేషెంట్ వెళ్ళిపోతున్నారు, పేషెంట్ చచ్చిపోతున్నారు, ఇవన్నీ జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒక సిస్టమేటిక్గా ఒక ఇండెంట్ పెట్టండి. ఎన్ఎస్ఎన్ పెట్టిన తర్వాత లోకల్ మీద తీసుకెళ్ళండి. అది వెంటనే కన్సల్ట్ అక్కడ మెడికల్ ఆఫీసర్ పెట్టాం, వాళ్ళు అడగండి. వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే వెంటనే నర్సింగ్ సూపరింటెండెంట్కో లేకపోతే నాకు చెప్పండి. అక్కడ ఉంటాం కదా, నేను 5 దాకా 6 దాకా 10 దాకా ఏడా కూర్చున్నా. ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ఎంతసేపు అని కూడా అంటారు. డాక్టర్ గారు అంటారు, ఎందుకంటే నర్సేపు కూర్చుంటారు, నా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలామంది అంటారు కదా, ఎందుకు గోడకి బల్లిలాగా ఇంక బల్లులు అన్నీ గోడ కొట్టుకుని వేలాడుతూ ఉంటాం. అలా మేము కూడా దానికి వేలాడతాం, ఏదో చేద్దాం. మాకు చెప్పచ్చు కదా. ఏపీ సీఎం జగన్ భీములలో ఎన్నికల శంఖారామం పూరించారు. ఇక ఎన్నికల సమరానికి సై అన్నారు. ఎన్నికలకు వైసీపీ సిద్ధం అంటూ తొలి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడని డైలాగ్ చెప్పారు జగన్. ఎన్నికలను యుద్ధంతో పోల్చిన జగన్ ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందని వ్యాఖ్యానించారు. ఇక మనది ప్రజల ప్రభుత్వం అని, మనది వయసుతో పాటు మనసుతో భవిష్యత్తున్న పార్టీ అని ఆయన అన్నారు. ఇక భీములలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తుందని తెలిపారు. ఇక 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. ఇక చేసిన అభివృద్ధిని నమ్ముకొని మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్తున్న ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. ఇక కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైనటువంటి పాండవుల సైన్యం కనిపిస్తుందని అన్నారు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం.
భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 నీ సాగేలేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాగేలేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిచిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాగేలేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.